అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ ప్రజాస్వామ్యానికి మూలం ఎన్నికలు, ఎన్నికలకు మూలం ఓటు హక్కు. రాజ్యాంగం ప్రసాదించిన ఈ అమూల్యమైన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. పద్దెనిమిదేళ్లు నిండితే చాలు, కులం, మతం, లింగ వివక్ష లేకుండా, ఆస్తులు, అంతస్తుల భేదాలు లేకుండా భారత పౌరులందరికీ సరి సమానంగా దక్కే అపూర్వమైన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని కొందరు లైట్ గా తీసుకున్నా, ఇంకొందరు మాత్రం విలువైనదిగా భావిస్తారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుతూ ప్రతి ఎన్నికల వేళ ప్రజాస్వామ్య చైతన్య స్ఫూర్తిని చాటి చెప్తున్న కొందరిని కలిసేందుకు వెళ్తున్నాం. ఆ దండకారణ్య ధరుల దాపుల్లో వారున్నారు. ఇప్పుడు వారిని కలవడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. పెనుగోలు కొండల్లో ఉన్న ఆ ఆదివాసీలను కలవాలంటే ఇటువంటి 3-4 వాగులను దాటాలి. అంతేకాదు ఒక 2-3 కొండలను ఎక్కాలి. మొత్తం 18 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే వారు మనకు కనిపిస్తారు. వాజేడు మండలం పెనుగోలు ఆదివాసీ గూడెం మైదాన ప్రాంతాలకు చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే మామూలు విషయం కానే కాదు. అనేక సవాళ్లతో నిండిన అటవీ మార్గంలో గంటల తరబడి అవిశ్రాంతిగా శ్రమించాలి. అందుకే రేఖలు వారే సమయానికల్లా ప్రయాణం మొదలు పెడితేనే సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికైనా వారిని కలవగలం. చీకుపల్లి అటవీ మార్గం అంటే బోగతా జలపాతానికి వరద నీరు పోయే వాగులు, వంకలు అన్నీ ఈ దారిలో మనకు తగులుతాయి. వర్షాకాలం అయితే వాగులు ఉగ్రరూపంతో ప్రవహిస్తుంటాయి. కాబట్టి మనం పెనుగోలు ఆదివాసీ గూడెంకు వెళ్లడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం వానలు లేనందున వాగుల ఉధృతి లేదు. అలా 4-5 చోట్ల చిన్న పెద్ద వాగులను, ధరుల అంచులను తాకుతూ సాగే జలపాతాలను దాటుకుంటూ వెళ్ళాలి. వీటికి తోడు మోకాళ్ళ పర్వతం లాంటి గుట్టల్లో ఉన్న రాళ్లదారులు ఎక్కాలి. అలా సాగితేనే వారిని కలవగలం. వారిని కలవాల్సినంత ఆవశ్యకత ఏంటి? అందరిలానే వారు ఓటర్లే కదా అనుకోవచ్చు. కానీ వారు ఎందరికో ఆదర్శవంతులు. అక్షరాస్యతలో, వెనుకబాటుతనంలో ఉన్న ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకంతో బతుకుతున్నవారు. అందుకే ప్రతి ఎన్నికల వేళ ఎన్నో కష్టనష్టాలకు ఉనర్చి ఓటు వేస్తారు. పెనుగోలు గుట్టలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్యన ఉన్న సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇక్కడ మావోయిస్టుల కదలికలు కూడా ఉంటాయి. మావోయిస్టులు సైతం ప్రతి ఎన్నికల వేళ ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపునిస్తుంటారు. కానీ ఏ బెదిరింపులకు నెరవక ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి మరీ వచ్చి వాజేడు లేదా గుమ్మడి దొడ్డిలలోని పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి వెళ్తారు. అందుకే వారి చైతన్యం కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతుందని వారిని కలిసే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీం. అడవిలో దారి చూపడానికి కొంతమంది ఆదివాసీ యువకుల సహకారంతో పెనుగోలు ఆదివాసీలను కలవడానికి దండకారణ్యంలో ప్రయాణం సాగించింది. పద్దెనిమిది కిలోమీటర్ల ప్రయాణం తర్వాత భద్రాచలం నియోజకవర్గంలోని ఆదివాసీ గూడెమైన పెనుగోలుకు వచ్చాము.
ప్రశాంత ప్రకృతి నడుమ కొలువైన ఈ పల్లెవాసులు ఎన్నికల వేళ ఏమంటున్నారు, వారి మనోగతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసారుగా మనం ప్రయాణించి వచ్చిన దారి ఎలా ఉందో. ఇంత దూరాభారాలను లెక్క చేయకుండా వీరు ప్రతి ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకుంటుంటారు. ఇక్కడికి ప్రచారానికి ఎవరూ రారు. ఎటువంటి స్పష్టమైన హామీలు కూడా ఉండవు. నిరక్షరాస్యత కారణంగా కొందరికైతే అసలు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా తెలియదు. తమ ప్రస్తుత ఎమ్మెల్యే పేరు, తమ నియోజకవర్గం పేరు కూడా తెలియదు. అంత అమాయకత్వం. అయినా ఓటు వేస్తారు. ఎందుకంటే తాము బతికున్నాం అని నిరూపించుకోవడానికి ఓటేస్తారు. గుట్టల్లో ఒక గూడెం ఉంది, అక్కడ ఓటర్లు ఉన్నారని ప్రభుత్వానికి సమాజానికి తెలియాలని ఓటు వేస్తారు. ఓటనేదే వేయకుంటే అడవుల్లో ఉన్న తాము చచ్చిపోయిన వారి ఘాటన కట్టేస్తారనే భయంతో ఓటు వేస్తారు. ఈసారి కాకున్నా మరోసారైనా తమ బాధలు తీరకపోతాయా, భవిష్యత్ మారకపోతదా అనే నమ్మకంతో ఓటేస్తారు. ఓటు గురించి ప్రశ్నిస్తే వారి నుండి వచ్చిన సమాధానం వినండి. ఓటు అంటే మేము బతుకున్నాం, మాకు సహజంగా అయితే గవర్నమెంట్కి ఉన్నట్టు గుర్తింపు కోసమే మేము ఓటు వేస్తాను మేడం. అయితే వాస్తవంగా మేము ఇక్కడ నుండి నడిచిపోవడం, ఒక రోజు అలా ఉండి ఒక రోజు పోతే అందరు ముసలి కూడా నడవలేరు కదా మేడం. నడవని పరిస్థితి కూడా నడిచి ఓటు అయితే కంపల్సరీ వేసి ఒక్కొక్క రోజు మళ్ళీ తెల్లారి వచ్చే రోజులు కూడా ఉన్నాయి మేడం. అప్పుడు మేము నాకు తెలిసి నేను 1990 నుండి స్టార్ట్ చేసిన మేడం ఓట్లు వేయడం. ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నాయి. ఇక లాస్ట్కి చచ్చిపోయే స్థాయికి వచ్చినాయి. మా బతుకులు ఏమైనా మారుతాయి అనే ఉద్దేశం మీద ఈ సంవత్సరం పోయినసారి దీనికేసి మరోసారి దానికేసి అదేమైనా చేస్తాయనే ఆశతో ఇంకా బతుకున్నందుకు ఆశతో ఓట్లు వేయడం జరుగుతుంది. వీళ్ళు లేరనే మాది రిజెక్ట్ చేసినా మేము లేనట్టే, అడవిలో ఉంటున్నాం లేనట్టే కదా మేడం. అందుకని మేము ఉన్నట్టు పోయి ప్రతిదానికి ఆధార్ నుండి మేము గుర్తింపు కార్డ్స్ కూడా తయారు చేయించుకుంటాను. ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రచారానికి వచ్చిరా ఎవరన్నా ఇక్కడికి? లేదు మేడం, ఎవరు ఇంకా ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మీ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఎవరు తెలుసా నీకు? తెలియదు మేడం. మరి తెలియదు ఓట్లు ఎట్లేస్తావు? మనకు ఓటు హక్కున్నది కదా, మనం వచ్చినప్పుడు ఇంకా పోయి వేయాలి కదా మేడం. అంతే. అంటే ఇంత అడవి దాటుకొని ఓటేస్తారా? అవును మేడం. అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారా పైసలు? లేదు మేడం. ఎన్ని గంటలకు లేస్తారు, ఎప్పుడు పోతారు అంత దూరం, మళ్ళీ ఎప్పుడు వస్తారు? పొద్దుట 6, 7, 8 గంటలకి అన్నం తిని బయలుదేరుతాము. మళ్ళీ ఇంకా ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక 3-3:30 గంటలకి ఆ నుంచి బయలుదేరితే సీక్రెట్ అవుద్ది మేడం ఇది ఇంటికి వచ్చేసరికి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ ఊర్లో ఉన్నామని, లేదంటే ఈ మండలంలో మేమంటూ ఉన్నామని, మా కుటుంబంలో ఇంకా జనాలు ఉన్నారని తెలియాలంటే ఇప్పుడు మన జనాభా లెక్కలు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా అటు పంపిస్తున్నాం, మండలానికి పంపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలియాలంటే ఓటు వేయాలి. ఓటు వేస్తేనే ఆ మనిషి బ్రతికున్నట్టు అని ఇందాక ఆ వ్యక్తి అన్నాడు కదా. అంటే వాళ్ళు బ్రతికున్నాడా చచ్చిపోయాడా అంటే అక్కడ ఓటు వేసిన తర్వాత బ్రతికే ఉన్నాడు, ఫలానా వ్యక్తి వచ్చి ఓటు వేసిండు అంటే ఈయన బతికే ఉన్నాడు కాబట్టి ఓటు వేస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజలు భావిస్తారనమాట. అంటే ఓటు వేయకపోతే ఇక్కడ బ్రతికి లేనట్టు అసలు. అంటే చీకటితోనే అందరు కూడా జమ అయిపోయి అన్నం ఏదైతే నైట్ అన్నం వండుకుంటారు, లేదంటే పొద్దున్నే లేచి వండుకున్న తర్వాత టిఫిన్లలో బాక్సుల్లో పట్టుకొని బుర్రలో నీళ్లు పట్టుకొని, ఎందుకంటే నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఒక్కొక్కసారి. అవి వర్షాకాలంలో అంటే నీళ్ళు ఉంటాయి కానీ ఎండాకాలం లేదంటే మనకు ఆ టైంలో నీళ్ళు ఉండవు. నీళ్ళు ఉండనప్పుడు వాళ్ళు బుర్రల్లో నీళ్లు పట్టుకొని ఇక తినకపోయినా కూడా ఆ టయానికి అక్కడ చేరుకోవాలంటే ఇక వాళ్ళు పరుగున వెళ్ళాల్సింది. ఇక్కడ ఎన్ని పనులు ఉన్నా అప్పటికి గొడ్లు కాసే వాళ్ళు గొడ్లు ఉంటాయి, తర్వాత ఇంకా చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు, తర్వాత గర్భిణీ వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళు నడవలేరు అంత తొందరగా. కానీ అవన్నీ కూడా ఓర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పని ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక వెళ్ళి తప్పదు ఓటు వేయాల్సిందే అని ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వేస్తాము ఓటు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఆదివాసీలు ఉండడం వల్ల వీరి దగ్గరికి ప్రధాన పార్టీలకు సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఈ అటవీ ప్రాంతానికి రారు. అంతేకాదు బయట సమాజంలో ఓటు అంటే ఎన్నో ప్రలోభాలు ఉంటాయి, మద్యం కావచ్చు, ధనం కావచ్చు ఇస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంటుంది. కానీ అవేవి కూడా వీరికి తెలియదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి,
ఎందుకంటే ఈసారి కాకుండా వచ్చేసారైనా తమ బతుకులు బాగుపడవా అనే ఒకే ఒక సంకల్పం వీరిని ప్రతి ఎన్నికల వేళ పోలింగ్ బూత్ వైపు నడిపిస్తుంది. అందుకే ఎన్నో కష్ట నష్టాలకు కొనర్చి సర్ది తీసుకొని పోయి మరి వాగుల కాడ అన్నం తినేసి ఓటేసి మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఊరికి వస్తుంటారంటే వీరిని చూసి ఆధునిక సమాజం ఎంతో నేర్చుకోవాలి. ఎన్నికల రోజు వచ్చిందంటే చాలు వీళ్లకు అదో ప్రజాస్వామ్య జాతరగా భావిస్తారు. అడవి మార్గంలో కిలోమీటర్ల కొద్దీ నడవాలి కాబట్టి ఉదయానే కొందరు తిని బయలుదేరుతారు. మరికొందరు ఆలస్యం అవుతుందేమో, వెళ్లేసరికి పోలింగ్ అయిపోతుందేమోనని సర్ది కట్టుకొని బయలుదేరుతారు. వాగుల దగ్గర సర్ది తిని ఓటేసి వస్తారు. ఈ పెనుగోలు గూడెంలో గతంలో 70 ఓటర్లు ఉండేవారు. కానీ చాలా మంది గుట్ట దిగి మైదాన ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం 30 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. కానీ కనీసం ఇక్కడ పోలింగ్ బూత్ అన్నదే లేదు. దీంతో ఎన్నికల ప్రక్రియలో తాము భాగస్వాములం కావాలన్న సంకల్పంతో కష్ట నష్టాల కొనర్చి వచ్చి ఓటు వేసి వెళ్తారు. వీరు ఓటు వేసి రావాలంటే పోను 18 కిలోమీటర్లు, రాను 18 కిలోమీటర్లు, అంటే మొత్తం 36 కిలోమీటర్లు నడవక తప్పని పరిస్థితి. వీరే కాదు, తెలంగాణలో చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితే ఉంది. ఆరులోనే మేడం రామ్ నర్సీ అని ఎంఆర్ఓ కానీ కలిసిన మాకు బూత్ పెట్టండి సార్, కష్టం అవుతుంది, నడిచి రావడం నాకు అది కుదరదు, వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ రావాలి, పోలీస్ స్పోర్ట్స్తో రావాలి, ఇవన్నీ వాళ్ళ సమస్యలు వారు చెప్పారు మేడం. చాలా అవస్థ మేడం. ఎర్లీగా ఒక్కోసారి సర్ది లేకుండా టైం అయిపోతుంది, ఆడికి బూత్ బంద్ అవుతుంది, సర్ది కట్టుకొని ఇంకా వెళ్ళిపోతాడు మేడం. మధ్యలో గుమ్మడి దగ్గరకు వాగులో పోయి తిని ఒక్కొక్కసారి పంచాయతీ ఎలక్షన్ బూత్ కాడికి పోయిన తర్వాత కూడా టైం అయిన తర్వాత రిటర్న్ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం. అంత ప్రయత్నం చేసుకుంటా పోయినా బూత్ దగ్గర పోయిన తర్వాత కూడా ఓటు వేయకుండా రిటర్న్ వచ్చిన రోజులు ఉన్నాయి మేడం. ఎన్నిసార్లు వేసినావు ఇప్పటి వరకు ఓటు? ఇప్పటికి 2 సార్లు వేసా. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంత దూరం చాడిపోయి వేసుడు అది ఇది అంతా? తప్పదు మేడం, వెళ్తాం, మా బతుకు తీరు కోసం వెళ్ళాలి కదా. ఎట్లా పోతారు అందరు కలిసి? నడిచే వెళ్తాం మేడం, నడిచి వెళ్ళి నడిచే వస్తాం. క్యూలో నిలబడాలంటే 3-4 గంటలు పట్టుద్ది మేడం. సాయంత్రం అయిపోద్ది, మా చీకటి అయి దాటి ఇంకా లైట్లు పెట్టుకొని రావడం ఇంటికి. ఈ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు మరి? 7-8కి బయలుదేరుతాం. మరి తిండి తిప్పాలా? సర్దీలు పట్టుకొని పోతాం, వాక్క పోయి తిని పోతాం. మరి అంత దూరం నడిచి ఏం పోతాం అనిపించదా ఎప్పుడు? లేదుగా గట్ట చేసుడు మేడం, మాకు రోడ్డు లేదా ఏం లేదా. చిన్నప్పటి నుంచి మేము ఈయన పుట్టినాం, ఈయన పెరిగినాం, మాకు రోడ్డు లేదు ఏం లేదు. రోడ్డు ఉంటే అంతగానో తిప్పాలి కాదు. ఇక ఎన్నిసార్లు ఓట్లు వేసినావు ఇప్పటి వరకు? నేను 3-4 సార్లు వేసిన. నేను 7 దాకా పోతారు ఓటు వేయనిక. ఇప్పుడు మీరు వాజేడు పోతారా? మరి పైసలు ఎట్లా అంత దూరం పోయి రానిక? అదే ఛార్జ్ పెట్టుకొని పోతున్నాం. గట్ట చేసుడు 7 కాకముందే బయలుదేరుతాం మేడం. వచ్చే వరకు పెద్ద రాత్రి అవుతాం మేడం. ఇక్కడికి వచ్చే మీకు కావాల్సిన అన్ని ఇస్తురా నాయకులు? ఏమి ఇస్తారు మేడం? ఎవరన్నా వస్తురా ఇక్కడ ప్రచారానికి? వస్తురా? ఇంత ముందు అయితే ఇప్పటికే ఎవరు రాలే. మరి ఈడనే పెట్టొచ్చు కదా పోలింగ్ బూత్ మీ దగ్గర? పెట్టచ్చు కానీ తల్లి నడిచి రావాలంట. ఎన్ని గంటలకు పోతారు, ఎన్ని గంటలకు వస్తారు? మా తిండి తిప్పలు ఎట్లా? ఇంకా తిండా పోయుడు వేసుడు అచ్చుడు ఓటేసుడు అచ్చుడే. మరి పొద్దున లేచిపోతారు కదా, ఆకలి కాదా మరి ఎట్లా? ఇంటికాని తిన్న భూమి మళ్ళీ ఒకట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్నా కూడా వదిలేసి వెళ్తూ ఉంటారు ఓటింగ్కి. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి నైట్ 10-12 అయ్యేది కూడా తెలియదు. వీళ్ళు ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు ఏమవుతారో వీళ్ళకి ఆలోచన ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ ఓట్లు వేయడానికి పోయినా. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటికి నాకు తెలిసి నేను ఓట్లు వేయబట్టి దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది మేడం. కాకపోతే ఇంతవరకు ఇక్కడ బూతింగ్ అనేది కూడా ఏర్పాటు చేయాలి. అంతే ఇంతకుముందు ఉండే మేడం, ఒక 70 ఇళ్ళ దాకా ఉండే. అప్పుడు పెట్టలేదు, ఇప్పటికి కూడా పెట్టలేదు. ఇంటికాడ కొంచెం తిని మళ్ళీ సర్ది పట్టుకొని పోయి మనకి ఇప్పుడు అటు మన తెలంగాణ ఒక వాగు ఉంటుంది మేడం, పెద్ద వాగు.
పెద్ద వాగు దగ్గర తింటారు. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఖాళీగా రావడమే, అంత ఆకలి అయినా ఏమన్నా తినేటివి ఉంటే తినేటివి కొనుక్కొని వచ్చేస్తారు. వచ్చేసి మళ్ళీ ఇక్కడ వాగు ఉంటుంది లాస్ట్కి, ఆ వాగు దగ్గర తినేసి మెల్లగా వచ్చేస్తారు. వచ్చేసరికి ఇంకా 10, 12 ఆ గట్టిగా నడిచేటోనికి అయితే ఇంకా 9, 9:30 పడుతుంది నైట్. అందుకనే ఒక బూతింగ్ ఇక్కడ పోలింగ్ బూతింగ్ కూడా ఒకటి పెడితే బాగుంటుంది పెనుగోళ్ళు. ఇప్పుడు యంగ్ ఉన్నోళ్ళు పడిసి ఉన్నోళ్ళు అంటే పోతారు, ముసలామలు కాళ్ళు నడవనియను వాళ్ళ అంటే వాళ్ళు వెళ్ళడం కష్టమే, ఇంక ఇంట్లోనే ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళాలన్నా ఇంకా కావడ జడ్డు ఏదో ఒకటి పెట్టి మోసుకెళ్ళాలి మేడం, అలాంటి పరిస్థితి. ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాల కారణాలు చెప్పి పోలింగ్ బూతులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు సామాజికవేత్తలు. గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో ఒక్క ఓటరు కోసం పోలింగ్ బూత్ పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వేళ 16 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో 10ల సంఖ్యలో ఓటర్లు ఉన్నా ఎందుకు పోలింగ్ బూత్ పెట్టరు అని ప్రశ్నిస్తున్నారు. వారి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు లేదా అంటున్నారు. ప్రతి ఓటరు విలువైన వారే, ఒక్క ఓటరును వదలొద్దు అని చెప్పే ఎన్నికల సంఘం నినాదం సాకారం కావాలంటే పోలింగ్ కేంద్రాలను ఇలాంటి ప్రాంతాల దరికి చేర్చాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఏ ఒక్కరు కూడా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో లేకుండా మేము పోలింగ్ బూతులు అరేంజ్ చేసినామని. కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, ఉదాహరణకు గుజరాత్లో కీర్ ఫారెస్ట్ అని లైన్స్ది ఉంది. అక్కడ ఒక దేవాలయంలో ఒక పూజారి ఉంటాడు, ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే వీళ్ళు ఎలక్షన్ సిబ్బంది అక్కడ దాకా పోయి ఆయన ఓటును నమోదు చేసుకొని వస్తారు. ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ పెద్ద గొప్పగా చెప్తుంది అనమాట, మేము ఒక్క ఓటర్ కూడా మేము ఇంత కష్టపడుతున్నామని. నిజంగానే వాళ్ళు కష్టపడుతూ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషను వాళ్ళు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చి ఆ 30th నాడు అక్కడికి పోయి మొబైల్ పోలింగ్ స్టేషన్ అక్కడికి తీసుకెళ్ళి ఓటింగ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్తూ ఉంటే చాలా గమ్మత్తు ఉంటాయి. ఎవరైనా వికలాంగులు వస్తే మేము వీల్ చైర్ ఇస్తాము, తర్వాత వాళ్ళు లైన్లో నిలబడితే ఎండ కొట్టకుండా టెంట్లు వేస్తాము, దప్పికైతే నీళ్ళు ఇస్తాము, ఇన్ని రకాల చెప్పిన వాళ్ళు మరి ఆదివాసీలకు ఇంత చేయలేరా? వాళ్ళు 18 కిలోమీటర్లు వచ్చి ఓటు వేస్తున్నారంటే మనము బాధపడాలి. ఆదివాసీలకు మేము ఓటు వేయాలా, మేము పౌరులమన్న ఉన్నంత ఇది మరి ఎలక్షన్ కమిషన్కు లేకుంటే ఎట్లా? ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా కానీ ఇది ఒకటే కాదు, ఆ అడవిలో ఉన్నటువంటి ఇంకా చాలా ఉండి ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ సిబ్బంది అంత దూరం ఎవరు పోతారని చెప్పి ట్యాగ్ చేస్తారు అదే నియరెస్ట్ పోలింగ్ స్టేషన్కి. అలా కాకుండా మొబైల్ పోలింగ్ బూత్స్ పెట్టుకొని అక్కడికి పోయి ఓటు వేసుకున్నట్టయితే వాళ్ళు నిజంగా చేస్తున్న పనికి స్వార్థకత ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. పోలింగ్ రోజు వచ్చిందంటే చాలు, హైదరాబాద్తో సహా ఎన్నో పట్టణాల్లో చదువుకున్న ఓటరు పోలింగ్ డేని హాలిడేగా భావించి కాలు బయట పెట్టరు. ఇంటికి సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోరు. కానీ పెనుగోలు లాంటి ఆదివాసీ ప్రాంతాల్లో వీరు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేస్తారు ఓటు వేయడానికి. ఎందుకంటే వీరి ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోలింగ్ బూతులు ఉండవు. అలా కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్తుంటారు. ప్రతి ఏటా ఎన్నికల వేళ ఓటు హక్కుపై చైతన్యం తెచ్చేందుకు పెద్ద పెద్ద ప్రముఖులతో ఎన్నికల కమిషన్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రచారం చేయిస్తుంది. పట్టణాల్లో, నగరాల్లో కూడా ఓటర్ నమోదు మేళాలను పెడుతుంది. కానీ అక్షరాస్యతలో, ఆధునికతలో ముందంజలో ఉన్న నగరాలు పోలింగ్ శాతంలో అట్టడుగున నిలుస్తున్నాయి. దానికి నిదర్శనమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 2014 ఎన్నికల వేళ 54% పోలింగ్ శాతం నమోదు. 2018 ఎన్నికల్లో 50% నమోదు. దీనికి కారణం ఓ నిర్లక్ష్యం. నేను ఓటేస్తే సమాజం మారుతుందా అనే ఓ అలసత్వం. అందుకే పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవిచ్చినా ఎందరో పోలింగుకు దూరంగానే ఉంటున్నారు. కానీ అడవుల్లో ఉన్న వీరు మాత్రం ఓటు వినియోగించుకోకుంటే అదో పెద్ద తప్పు అనే భావనతో ఉంటారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. ఇప్పుడు ఇంత కష్టపడి దాటిపోతారు కదా, మరి ఈ పార్టీలన్నీ మీకు ఏమైనా ఇస్తున్నాయా, ఇస్తలేవా? లేదు మేడం, ఏ పార్టీ ఇవ్వదు, ఏ పార్టీ బట్టి మమ్మల్ని బట్టి. ఓట్ అంటే నోటే కదా. అవును మేడం, నోటే అనుకుంటా.
వాళ్ళు ఇస్తారని ఆశము లేదు. మేము ఆడికి వాళ్ళు ఆడిపోతే ఎవరైనా పార్టీ పరంగా మేము ఆడ దిగంగానే మాకోటేయి మేము అంటారు. కానీ మేము ఇక్కడనే మాట్లాడుకుంటాం. ఈసారి ఆ పార్టీకి పెట్టినాం, మనకు పట్టించుకోలేదు, మళ్ళీ దాన్ని పెడదామని ఆశతోటే పెడతా ఉన్నాం తప్ప వాళ్ళు ఇది ఇస్తారు అది ఇస్తారని ఆశ అయితే లేదు. ఎప్పుడు ఇవ్వలేదు మేడం. వాళ్ళు ఇచ్చినా మేము తీసుకోము. మేము 100కు 100 వేయాలని మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఎట్లని తీసుకుపోయి ఓటేయాలి ఇచ్చాలని అట్లనే గుర్తింపు వస్తుందేమని మా ఆశ. వాళ్ళకి సిటీలో ఉన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు పక్కనే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి చేస్తుంది. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా చెయ్యదు. ఇదైతే మీరు నడిచి వచ్చిన కళ్ళతో చూసిన మా కష్టాలు ఇదని పరిస్థితి సిటీ వాళ్ళకు మాకు. మీరే చైతన్యవంతులు కదా, వాళ్ళు ఓటేయరు కదా, మీరు ఓటేస్తారు. మా బతుకులు ఏమైనా మారుతాయని మేము ఆశతోటే ఓట్లేస్తాను మేడం. వాళ్ళేమో ఏ గవర్నమెంట్ వేసినా వేయకపోయినా వాళ్ళ బతుకులు అట్లనే ఉంటాయి. వాళ్ళు ఇంకా డెవలప్ అయితేనే ఉంటారు. మేమైతే ఎప్పుడైనా అనిపించలేదా నా ఒక్క నోటుతోనే ఏమవుతుంది, నా ఒక్క నోటుతోనే మారేది ఉందా, చేసేది ఉందా అనిపించలేదా? నా ఒక్క అందరు అట్లా అనుకుంటే మేడం, అందులో ఒక్కోటితో విన్ అయిన రోజులు కూడా ఉంటాయి కదా మేడం. నా ఒక్కనే అంటే 2 సమానం వచ్చిన తర్వాత ఒక్కోటే విన్ అవుతుంది కదా గవర్నమెంట్ చేయడానికి. నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ ఓట్లు వేస్తున్నారు. అయితే ఇక్కడైతే ఎవరు కానీ ప్రలోభ పెట్టడం కానీ, మంది ఇస్తామని కానీ, లేదంటే నోట్ ఇస్తామని కానీ, మీకు చీర జాకెట్ ఇస్తామని, బిర్యానీ ఇస్తామని ఇక్కడైతే ఏ ప్రలోభాలు లేవు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం అయితే చెయ్యరు. ఇంత కొండ మీద ఎక్కి రావడానికి సాహసం చెయ్యరు. చేయకపోగా ఇక్కడ ఎలాంటి ప్రచారం ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మండల కేంద్రంలో ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ ఉంటారన్నమాట కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఎంకి సంబంధించిన వాళ్ళు కానీ, ఇలా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాకు వెయ్యండి ఓట్లు, మాకు వేస్తే మేము మీకు ఏదైనా చేస్తాం, మీకు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా వాటిని నెరవేర్చేటట్లు హామీలు కొన్ని చేస్తారన్నమాట మాకు. ఇక ఇక్కడ కొంతమంది జనాలు ఏం చేస్తారంటే వ్యక్తిని చూస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి అయితే పర్లేదు, ఈయన బాగానే మనకు చేసేటట్లు ఉన్నాడు అని అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరికైతే మంచిగా వ్యక్తి ఉంటాడో, ఎవరైతే చేసే సామర్థ్యం కలిగి ఉంటాడో వాళ్ళకి వేయడానికి ఎవరో చెప్పిన వాళ్ళకైతే వేయడం ఉండదు. అక్కడ అందరూ చాలా మంది చెప్తారు మాకేయండి అంటారు. కానీ ఇక్కడ నచ్చిన వ్యక్తికి, చేస్తాడని నమ్మకం కొంచెం ఉన్న వ్యక్తికి అయితే వేస్తాం. ఉన్నాయి మేడం, ఉన్నాయి. నవంబర్ ఇక మేమే తెలుసుకొని వెళ్ళి ఓటేయడం మేడం. మరి మీకు తెలుసా ఎవరెవరు బరిలో ఉన్నారు ఏంది అనేది? ఎలా మీ నియోజకవర్గంలో ఎవరెవరు నిలబడ్డారు అనేది తెలియదు మేడం. ప్రతిసారి వేస్తారా ఓటు? ప్రతిసారి వేస్తాం మేడం. నుంచి ఓట్లు వేసి మళ్ళీ రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం. ఎందుకంటే చీకటి అవుతుంది మేడం. మనం వాజరి వెళ్ళాలంటే కొద్దిగా వెహికల్స్ దొరకాయి మేడం కొన్ని. ఇక అట్లా అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోలింగ్ వేసి మళ్ళీ రిటర్న్ అవ్వే లోపల గుమ్మడితోటే చీకటి అవుతుంది మేడం. చీకటి అయితే లైట్లు లైట్లు కొనుక్కొని లైట్ వేసుకొని వస్తాను మేడం. వచ్చే లోపల ఇక్కడ 11 అవుతుంది, 10:30 అవుతుంది మేడం. 18 కిలోమీటర్లు పోయి మీరు ఓటేస్తున్నారు. మరి సిటీలో ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, పోరు అన్నాడు ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో సినిమా చూసుకుంటూ కూర్చుంటారు. అంటే సార్ మా యొక్క ఆదివాసీ లోపల మేము ఓటేయనట్టయితే చచ్చిన వాళ్ళ కిందికి లెక్క. మేము బతుకున్నామని చెప్పడానికి, సభ్య సమాజానికి తెలపడానికనే మేమంతా 18 కిలోమీటర్లు పోను, 18 కిలోమీటర్లు రాను, 36 కిలోమీటర్లు ఆనాడు ప్రయాణించి మేము ఓటేసి వస్తున్నాము. గ్రామాల్లో 70, 80, 90 వరకు పోలింగ్ శాతం వస్తూ ఉంది. గ్రామాల్లో ఒక ఫీలింగ్, వాళ్ళు మంచి చక్కగా పండుగ వాతావరణం లోపల కొత్త బట్టలు వేసుకొని పోయి ఓటేసి వస్తారు. అదే ఫీలింగ్ సిటీలో లేదు. సిటీలో ఏంటంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉన్నది అనుకోండి, బాగా డబ్బు ఉంటుంది, మేము పోయి ఓటేయడం ఎందుకు, ఎవడొస్తే మనకెందుకు, మేము ఒక ఫోన్తోని ఒక మంత్రి గారితో చెప్పించో ఎమ్మెల్యేతో చెప్పించో మా పనులు చేసుకుంటామన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఓటు ఇది హక్కు, ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మనకు మంచి ఎమ్మెల్యేనో మంచి ఎంపీఓ కావాలని ఆ ఫీలింగ్ సిటీలో లేదు. విదేశాలలో ఉన్నట్టుగా ఓటేయకుంటే 2 సార్లు చూసి ఫైన్ వేస్తాం, లేదా మీ యొక్క సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తామన్నది కొంచెం అంత థ్రెట్ ఉంటే తప్ప, వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, లేజీ ఫెలోసు, బాధ్యత లేని వాళ్ళు, పౌరులుగా పరిగణించడానికి కూడా వీలైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఓటేయని వాళ్ళు, వీళ్ళు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్లకు లేవా కష్టాలు, వీళ్లకు లేవా సమస్యలు అంటే ఉన్నాయి.
తాగునీటి సదుపాయం లేక చెలిమలు వాగునీళ్లే దిక్కు. విద్య లేదు, వైద్యం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక్క రేషన్ బియ్యం తప్ప ఎటువంటి కనీస మౌలిక సదుపాయాలు వీరికి అందుబాటులో లేవు. గత పాలకులు వీరికి అనేక హామీలు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి మైదాన ప్రాంతంలో 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇస్తామన్నారు. దీంతో ఆ మాటలు నమ్మి కొన్ని కుటుంబాలు గుట్ట కింద గ్రామాలకు పోయారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూట కాగా 15 ఏళ్లుగా వారు కూలీ నాలి చేసుకుంటూ బతుకుతున్నారు. దీంతో గుట్ట మీద బతకడానికి భూమైనా ఉంది అనే భరోసాతో చాలా మంది గుట్ట దిగడానికి ఇష్టపడక పిల్లా జల్లాతో కష్టమో నష్టమో అడవిదాపునే బతుకుతున్నారు. అన్ని సమస్యలని దిగమింగుకుంటూ కూడా ఎవరిపై ద్వేషం లేకుండా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఉన్నారు. ఇక్కడి యువత కూడా వారి పెద్దల బాటలోనే నడుస్తుంది. ఓటు వేయడం మన బాధ్యత అని చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. ఇక్కడ స్కూల్ ఉంది, కానీ టీచర్ ఉన్నాడు. ఇక్కడికి అడిగే బట్టాడు. ఆయన ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ఏం తెలియదు. మంచినీళ్ళు ఎట్లా? మంచినీళ్ళు బాగుంది మేడం. మీరు వచ్చారు కదా, సురక్షితమేనా? ఇక తప్పని పరిస్థితి ఏముంది మేడం. ఇక చచ్చిన అదే తాగాలి, బతికిన అదే తాగాలి. అది కలుషితమైందని మీరు చూసారు, అంత కలుషితం ఉంది. ఇక్కడ బావి ఉంది, అది కూడా కలుషితం. దీని గురించి కూడా నేను ఫిర్యాదు చేశాను ఎండిఓ గారికి, ఈ గతంలో ఎండిఓ గారికి. చేస్తామన్నారు, ఇక అది చేయాలి. నారాయణ రెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు చెప్పిండు మేడం, ఈ ప్రతి ఇంటికి 2 ఎకరాలు ఇస్తానన్నారు. ఆయన చెప్పిన వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడం. ఇల్లు కట్టిస్తానన్నాడు. ఈ వెంకటాపురం లేదా వాజేడు మండలంలో ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాలు ఇప్పిస్తానన్నారు మేడం. కానీ వాళ్ళు ఇస్తలేనందుకు మీరు అక్కడే ఉంటారు. అవును మేడం. ఇప్పుడు దిగిపోయిన వాళ్ళకే ప్రస్తుతం ఏం లేదు మేడం. కూలి చేసి ఇక బతకడం వరకు గవర్నమెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, 30వ తేదీ ఎన్నికలు ఉన్నాయి కదా, నీకు ఏం కావాలనుకుంటున్నావు మీ ఊరికి? మా ఊరికి ఏమొద్దు మేడం, మాకు రోడే కావాలి. ఇక్కడ ఉన్నాయి బాగానే, తోవ మంచిగా ఉంటే అన్ని 2 పంటలు తీసొచ్చు. వాగి ఉన్నది, ఇది కాదా వాగి. ఇప్పుడు ఇక్కడ బతుకుదరు ఏముంది, ఏమేం చేసి పోతారు? ఇక్కడ అన్ని పండుతాయి చేస్తే చెయ్యలేక. ఉప్పు ఒక్కటే పండదు కానీ మేడం అన్ని పండుతాయి. వైద్యం ఉందా? మంచి నీళ్ళు ఉన్నాయా? ఏమున్నాయి ఇక్కడ? మంచి నీళ్ళు ఏడున్నాయి మేము, వాగు నీళ్ళే తాగుతాం, తోగు నీళ్ళే. మరి బడి? బడి లేదు మేడం, లేదు బడి. మరి ఆసుపత్రి? అది ఏది లేదు మేడం. ఎప్పుడు కొన్ని నెల 2-3 నెలలకు వచ్చి ఇంజక్షన్లు పెట్టి పోతారు. మీరు కూడా దిగి రావచ్చు, ఎందుకు ఇంత ఇంత పైన ఉండాలి? మాకేంటి తలాలు దొరకలేదు మేడం, ములుగుపోయి ఇసుకిపోయినా ఏడ దొరకదు అంటాను మేడం. ఎమ్మెల్యే ఓటేస్తే ఎవరైనా ఒకడు పట్టించుకుంటారని ఆ బాధ మేడం. కానీ ఓటేసినాక వాళ్ళ అధికారం వచ్చినాక ఇక మీలెవరు మేము వాళ్ళు అట్లా ఉంటుంది మేడం. ఇప్పుడు అయినా ఓటు ఎందుకు వేస్తారు? ఓటు అంటే ఎందుకంటే ఇప్పుడు ఓటు హక్కు వచ్చింది కాబట్టి వేయాల్సింది, కన్ఫర్మ్ వేయాల్సిందని ఇక పెద్దోళ్ళు చెప్తా ఉంటే మేము కూడా తీసేయకుండా వెళ్తున్నాం మేడం. ఇంకా మనకు ఓటు హక్కు వచ్చింది కాబట్టి మనం ఓటు హక్కు వేయకపోతే జనాభా లెక్కల్లో లేనట్టే. అది ఇంకా ఓటు వచ్చింది కాబట్టి ఉన్న రోజులు ఏంటంటే మనకు ఒక నమ్మకం, ఇప్పుడు ఆ పార్టీ వచ్చినా ఈ పార్టీ వచ్చినా ఏమైనా చేస్తుందని ఒక నమ్మకంతోనే. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మాకు నమ్మకం ఎవరికి అనిపిస్తుందో వాళ్ళకే వేస్తాం. వాళ్ళు ఏమైనా చేస్తారు అంటే మాకు కాకపోయినా ఇంకా ఉంటుంది కదా పుట్టబోయే పిల్లలు, వాళ్ళకని ఉపయోగపడతాయి అన్నట్టు ఏమైనా డెవలప్మెంట్ ఉంటే అని వెళ్ళి వేయడం తప్ప ఏం లేదు మేడం. అంటే ఇంతకు ముందు అంటే మా తాతల తరంలో కానీ మా నాన్నల తరంలో కానీ కొంచెం చదువు లేకపోవడం వల్ల ఏంటంటే అక్కడ ఎవరైనా అధికారి కానీ ఎవరైనా కొంచెం పెద్ద వ్యక్తులు వచ్చి లేదు మీరు ఓటు వేయాల్సిందే అన్నప్పుడు వాళ్ళు ఏమో వేయకపోతే ఏం జరుగుద్దు అని వేసి వచ్చేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే యువత కూడా కొంచెం చదువుకొని కొంచెం అటు వెళ్ళడం వల్ల వారికి కూడా తెలుస్తుంది అనమాట. అంటే అభివృద్ధి చేయట్లేదు కానీ మమ్మల్ని మాత్రం ఓట్లు అయితే ఖచ్చితంగా వేయాలని అడుగుతున్నారు. అలాంటి టైంలో ఇక్కడ కూడా మాలో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. అరే మేము ఓట్లు వేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, కానీ మా ఓటుకున్న వాల్యూ కనీసం ఇక్కడ అభివృద్ధి కానీ, రోడ్డు సౌకర్యం కానీ, ఇక్కడ స్కూలు కానీ, లేదంటే నీటి సౌకర్యం కానీ, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అయితే లేవు. ఏదైనా ఉంటే మేము పంట వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా వర్షం మీదనే ఆధారపడాలి. ఒకవేళ నీళ్ళు తాగాలన్నా కూడా ఆ కల్తీ నీళ్ళే, ఆ వాగుల్లో నీళ్ళు, ఆ చెలిమల్లో నీళ్ళే తాగాలి. తర్వాత ఇక్కడ ఏదైనా రోగం వచ్చినా కూడా, ఏదైనా సీరియస్ కండిషన్లో ఉన్నా కూడా జోలు వేసుకొని జడ్డి వేసుకొని అటు 18 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు మోసుకొని పోవాలి. ఆ మోసుకొని వెళ్ళే పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే కూడా అక్కడ ఎవరిని అడగడానికి లేదు, ఎవరిని అడిగినా కూడా వారు స్పందించని పరిస్థితి.
ఇక చదువుకు కొంతమంది దూరం వెళ్ళలేక ఇక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనం ఓటేసి కూడా ఏం లాభం లేదు, మనకు ఇలాంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినప్పుడు చేస్తామన్నారు కానీ ఇంతవరకు చెయ్యట్లేదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎట్లా అడుగుతారని కొంత ప్రశ్నించే తత్వం కూడా ఇప్పుడు మాలో పెరుగుతుంది. ఓటుకు అది బుల్లెట్ కన్నా విలువైంది మేడం. మనం చెప్పేంత కాదు, మన భవిష్యత్తును మార్చాలంటే ఇక ఓటుతోటే మనం ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నాయన్నా కూల్చే అంత శక్తి ఉంది మేడం మన దగ్గర. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రజాస్వామ్య పండుగలో ప్రతిసారి పాలు పంచుకుంటూ ఓటు హక్కు వినియోగించుకుంటూ అభివృద్ధి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆదివాసీలు. చదువుకున్నోళ్లలో ఎంతో మంది ఓటు వేయకున్నా వారి ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. మరి ప్రతి ఎన్నికల్లో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వెళ్లి ఓటు వేసి వస్తున్నా మేమెందుకు అభివృద్ధి చెందడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. అయినా తాము ఎవరిని తప్పు పట్టబోమని, తమ బతుకుల్లో ఏనాటికైనా ఓటు దారి చూపుతుందనే ఆశతో ఉన్నామంటున్న ఈ ఆదివాసీలు నిజంగా ఎందరికో ఆదర్శప్రాయులు. ఎన్నో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని వెళ్లి మరీ ఆదివాసీలు ఓటు వేస్తారు. వారు ఓటుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది కదా. నేనొక్కడిని ఓటేయకపోతే పోయేదేముందులే అనుకునే వారంతా తెలుసుకోవాల్సింది ఒకటే, ఓటు అనేది ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన తప్పనిసరి బాధ్యత అని. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, వాజేడు నుండి. For more videos like this, subscribe Big TV channel.